పప్పులు ఎట్లా అంటే మేము ఇక్కడ కూర్చుంటాం, మా షాపులో కూర్చొని అక్కడే అన్న తింటాం. 3 రోజులు వచ్చాం కాబట్టి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ దినదినాభివృద్ధి చెందుతుంది. ఇందులో భాగంగా మహబూబాబాద్ ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ని అటు పక్కకి తరలించేది కూడా సుమారు కొన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ మోడల్ మార్కెట్ ఏర్పాటు చేశారు. అయినా కూడా పలు దఫాలుగా ఇటు గత ప్రభుత్వం నుంచి కూడా ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా వచ్చి హంగు ఆర్భాటాలతో అక్కడ మోడల్ మార్కెట్ని మొత్తం హంగు ఆర్భాటాలతో దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఉన్నటువంటి కూరగాయల వ్యాపారస్తులు ఇక్కడి నుంచి మేము వెళ్ళము అని చెప్పేసి ససేమి మీద వెళ్ళబోము అని చెప్పేసి కూడా కళాఖండగా చెప్తా పరిస్థితి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇక్కడ జీవనం పొందుతున్నారు, అక్కడ పోతే మరి మా కుటుంబాలు బజార్న పడతాయని ఒక విషయమా, లేకపోతే సంబంధించిన షాపుల విషయంలో మున్సిపాలిటీ వారు అనే దాన్ని తాత్సారం చేసుకుంటూ కూడా వారి సంబంధించిన షాపుల్లో కూడా కొంచెం ఆందోళనకరంగా, అంటే డ్రా సిస్టంలో కూడా కొంచెం సరైన పద్ధతి పాటించాలని చెప్పేసి కొంతమంది షాపులు రాలని చెప్పేసి కూడా కొంతమంది ఈ విధంగా మొత్తానికైతేనేమి అక్కడ కొన్ని కోట్ల రూపాయలతో ఏర్పడిన మోడల్ మార్కెట్ కూడా నిరుపయోగంగా ఉంది, అది అలంకారప్రాయంగా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం గాంధీ పార్క్లో ఉన్నాయి. గాంధీ పార్క్లో కూడా నిత్యం కూడా సభలు, సమావేశాలు, తెలంగాణ ఉద్యమంలో గురించి కూడా పొడి పోసుకున్నదని చెప్పేసి గాంధీ పార్క్ అని చెప్పేసినారు. ప్రస్తుతం మనం విజువల్ చూసుకోవచ్చు. కానీ మార్కెట్కి, కూరగాయల మార్కెట్కి పక్కన కూడా ఉన్నటువంటి ఆ రేకుల షెడ్ కూడా అడ్డంగా పెట్టుకుని సంబంధించినటువంటి అంబేద్కర్ భవనాన్ని కూడా మొత్తం మూసేసిన పరిస్థితి ఉంది. అంటే గతంలో మనం చూసుకుంటే మహబూబాబాద్ పట్టణానికి కూడా గాంధీ పార్క్ అనేది కూడా సభలు, సమావేశాలు, ఆహ్లాదకర వాతావరణానికి, వాకింగ్ చేద్దానికి కూడా ఉపయోగపడేది. నేడు మాత్రం అది అక్కడ అంటే రేకులు అడ్డం పెట్టి కూడా ఎందుకు పనికి రాకుండా కూడా అది నిరుపయోగంగా ఉంది. మరి ఎందుకు దీని మీద ప్రశ్నించేందుకు చాలా మంది ముందుకు వచ్చినా కూడా అది మధ్యలోనే ఆగిపోతుంది. మరి ఈ విషయంపై కూడా కొంతమంది ముందుకు వచ్చారు. మరి ఎందుకు అని చెప్పేసి వాళ్ళని అడిగే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, గాంధీ పార్క్ అంటే మహబూబాబాద్ చిన్నపిల్లగాని అడిగినా గాంధీ పార్క్ అంటే ఏంటని కూడా దీని పుట్టు పూర్వోత్తరం కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. నేడు గాంధీ పార్క్ కనుమరుగా అవుతుంది. అసలు ఎందుకు మరి మార్కెట్కి ఇక్కడ మోడల్ మార్కెట్ కూడా కొన్ని కోట్లతో రూపాయలతో అభివృద్ధి చేశారు. మరి ఇక్కడికి వీరు వెళ్ళడానికి ఎందుకు దీనికి ఇబ్బంది పడుతున్నారు? ఏం జరగబోతుంది అసలు మహబూబాబాద్లో? మహబూబాబాద్ పట్టణానికి గాంధీ పార్కు గత అనేక దశాబ్దాల సంబంధం ఉంది. స్వాతంత్రోద్య కాలంలోనే గాంధీ పేరు పెట్టుకొని ఈ పార్కు ఈ పట్టణ ప్రజలకు, పాత కొత్త ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడ్డది. ఇక్కడ ఒకటి కమ్యూనిటీ హాల్ అనేది ఉండే, తర్వాత దాన్ని కూలగొట్టి కొత్తది కట్టారు. కట్టిన తర్వాత ఈ పార్కును డెవలప్మెంట్ చేయకుండా గత 4 సంవత్సరాల క్రితం కూరగాయల మార్కెట్ని ఇక్కడ పెట్టారు. కూరగాయల మార్కెట్ సంబంధించి వెజ్, నాన్ వెజ్ ఇంటగ్రేటెడ్ సముదాయ మార్కెట్ను 5,63,00,000తోటి ఇక్కడ పక్కనే నిర్మించారు. నిర్మించి 2023లో దాన్ని ప్రారంభించి కూడా ఈ మార్కెట్ అక్కడ షిఫ్ట్ చేయకపోవడం వలన ఇక్కడ అనేక ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, కుల సంఘాలు, పార్టీలు గతంలో ఇక్కడ మీటింగ్లు పెట్టి అనేక ఉద్యమాలు పురుడు పోసుకున్నటువంటి సందర్భం ఉంది ఇక్కడ. మరి మీటింగ్లకు ఆస్కారం లేకుండా బయట మీటింగ్లు పెట్టుకోవాలంటే వేలాది రూపాయలు చెల్లించే పరిస్థితి. ఇక్కడ కూరగాయలు విక్రయించే మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్కెట్ ఇరకటంగా ఉన్నది, పాములు, తేళ్ళు వస్తున్నాయి, భయంకరంగా ఉన్నది, మాకు అసౌకర్యంగా ఉంది. తక్షణమే అక్కడ కొత్త మార్కెట్లో మిగతా సదుపాయాలు కల్పించి గేట్లు పెట్టాలి, బాత్రూమ్లు పెట్టాలి మహిళలకు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పాలకవర్గం ఆలోచన చేసి 5,63,00,000 పెట్టేప్పుడు దాన్ని ఇంకా త్వరలో సమగ్ర రూపొందించి తక్షణ ఈ మార్కెట్ను అక్కడ తరలించి దీనిని అంబేద్కర్ కమ్యూనిటీ సెంటర్ను ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలతోటి ఈ పార్కును కూడా మున్సిపాలిటీ స్థాయికి తగ్గట్టుగా 1,00,000 జనాభా ఉన్న ప్రజలకు తగ్గట్టుగా ఈ పార్కును డెవలప్మెంట్ చేసి ప్రజలకు అందుబాటులో తీయాలి. పాత కొత్త బజార్కు సంబంధించి ఏకైక పార్కు గాంధీ పార్కు, దీన్ని ఒక ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడంలో పాలక వర్గాలు వైఫల్యం చెందుతున్నాయి. ఇకనైనా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇక్కడ మార్కెట్ తక్షణమే అక్కడ తరలించి అది పడవగా పడి ఉంటుంది, వెహికల్ పార్కింగ్ ఉపయోగపడుతుంది, అసంఖ్యాకం ఉపయోగపడుతుంది. కాబట్టి అధికారులు ఇప్పటికే మేము ఫిబ్రవరి 6వ తారీఖున గౌరవ జిల్లా కలెక్టర్ మరి స్థానిక సంస్థల గారికి మేము రిప్రజెంట్ చేస్తే ఆయన అన్నారు, అరే ఎప్పుడో వెళ్ళిపోయింది కదా అంటున్నారు. అంటే వారికి కూడా సమాచారం మార్కెట్ ఇక్కడే నిర్వహిస్తున్నారని 20వ తారీఖు నాడు మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ చెప్పాను. తక్షణ మార్కెట్ను కొత్త మార్కెట్ సముదాయాలకు మార్చాలని డిమాండ్ చేసినాం. ఇది ప్రజల డిమాండ్గా, ఒక్క పౌర ప్రజా సంఘాలు కాదు, ప్రజల డిమాండ్గా గుర్తించి తక్షణ మార్కెట్ను అక్కడ తరలిస్తే ఇక్కడ వెండర్స్ కూడా కొంత న్యాయం జరుగుతుంది, వారికి కూడా సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ పార్కు ప్రజలకు అభివృద్ధిలోకి వస్తుందని కూడా మేము పౌర ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, గతంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఉన్న అక్కడికి పలు దఫాలు కూడా కొత్త మోడల్ మార్కెట్ ఏర్పాటు చేశారు. దాన్ని గత ప్రభుత్వాలు కూడా అంటే హంగు ఆర్బార్లతో ఏర్పాటు చేసి ఇనాగ్రేషన్ చేసుకుని మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ హంగు ఆర్బార్లతో ఏర్పాటు చేసుకుని ఆయన ఇక్కడి నుంచి వీళ్ళు పోవడానికి ససేమని అంటున్నారు. అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? అసలు
ఇది పాలకుల వైఫల్యమా లేక మానుకోట ప్రజలకు శాపమా అర్థం కావటం లేదు. కానీ గతంలో వెజిటబుల్ మార్కెట్ ప్లేస్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం 1000 కోట్లు 100 కోట్లు కేటాయించిన తాత్కాలికంగా ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి ఈ గాంధీ పార్కులో ఈ తరలింపులో మాత్రం ప్రభుత్వ అధికారుల వైఫల్యము పాలకుల వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఈ కార్యక్రమాలు చేపట్టినా కూడా వాటిని అమలు విషయంలో మాత్రం చాలా వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మానుకోట ప్రజలకు ఉన్న ఏకైక పబ్లిక్ మీటింగ్ కావచ్చు, ప్రజా ఉద్యమాలు పురుడు పోసుకునేవి, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా స్వతంత్ర ఉద్యమ కాలం, ఇంకా మన దశ కాలం కాడికి వచ్చినప్పుడు 1990లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ కేంద్రం సభ ఇక్కడ జరిగింది. అది నిత్య నిర్బంధంలో కూడా ఆ రోజు మా గొంతులన్నీ కూడా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి అనేక మంది మేధావులను ఇక్కడ రప్పించి తెలంగాణ ఆవశ్యకతను నొప్పించినటువంటి ఈ ప్రాంతం ఇవాళ ఈ గాంధీ పార్క్ ప్రాంతం అనేది తన ఉనికిని తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఇది సిగ్గుపడాలి నిజంగా. అంటే ప్రజలు అస్తిత్వంలోకి పోతున్నారా, చేతనంగా ఉన్నారా, చైతన్యం లేదా ఏంది అని కనీసం నిలదీసి నిగ్గదీసేటువంటి ప్రశ్నించేటువంటి పరిస్థితి రావాలి. ఇన్ని రోజులు ఇప్పుడు మానుకోటలో చిన్న చిన్న సభలు సమావేశాలు పెట్టుకునేందుకు అటు రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, సామాజిక ఉద్యమాలు అనేకం ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో నడుస్తూ ఉంటాయి, కొనసాగుతూ ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల్లో గాంధీ పార్క్ అస్తిత్వం పోయింది. గాంధీ పార్క్ కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి బిఆర్ అంబేద్కర్ భవనం ఉండే. చిన్న చిన్న సదస్సులు మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకొని అక్కడ చిన్న చిన్న రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా వేదికలు, సభలు, సమావేశాలు పెట్టుకునేది. అటువంటి చిన్న చిన్న, ఎందుకంటే ఇవాళ విద్యార్థి సంఘాలు కావచ్చు, సామాజిక సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, చిన్న సమావేశం కూడా లేకపోవడం వల్ల ప్రైవేటు ఒక మన స్థలాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫంక్షన్ హాల్లో ఆశ్రయించడం, వివిధ రకంగా అధిక వ్యయాలను వెచ్చించడం చాలా భారంగా మారుతా ఉన్నాయి. ప్రజాస్వామ్యము ప్రశ్నిస్తేనే నిలబడుతుందని పాఠాలు చెప్తున్నటువంటి క్రమంలో ఈ ప్రజాస్వామ్యంలో కనీసం మానుకోటలో కనీసం సమావేశాలు పెట్టుకునే గాంధీ పార్క్ యొక్క ఉనికిని ఇవాళ ప్రశ్నార్థకంగా మారడాన్ని ఈ పాలకులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇంతకుముందు కలెక్టర్ గారు మారింది కదా అని కలెక్టర్ మాట్లాడతాడు ఇవాళ. ఎందుకంటే ఆ కలెక్టర్కి తెలవకపోవచ్చు. తర్వాత ఇప్పుడు వచ్చిన అధికారులందరూ కూడా జిల్లాలో అదికి వచ్చినటువంటి అధికారులందరూ కొలువు తిరిగి కూర్చుంటారు, మంచి మంచి కుర్చీ కూర్చొని. వాళ్ళు కూర్చునే కుర్చీ వెనుక మాలాంటి వాళ్ళ త్యాగాలు ఉన్నాయి, కేసుల పాలై, జైలు పాలై, అనేక రకాలుగా. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ఆవిర్భావం తర్వాత అభివృద్ధి అనేది చాలా ఒక ప్రజలకు అనుగుణంగా నడవాలి. అది అభివృద్ధి అనేది లెక్కల్లో చూపెట్టి అభివృద్ధి అనేది ఏదో గాలి మెడలు తెచ్చేటువంటి ఆ ప్రభుత్వాలను కూడా ఇవాళ కూలగొట్టాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇటువంటి సాత్సారం జరుగుతుంది. అందుకే ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు బేషరతుగా నిరుపయోగంగా పడిపోతుంది. అది అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిపోతుంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్. దాన్ని కట్టించిన ఉద్దేశం ప్రజలు అర్థం కావట్లేదు. ఒక క్షణం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ముందు నడుచుకుంటూ వేరే ఇది ఎందుకు ఓపెన్ కావట్లేదు, అది ఓపెన్ అయింది. అరే ఎందుకు బదిలీ కావట్లేదు గాంధీ పార్క్, మళ్ళీ ప్రజలకు ఎందుకు అప్పగిస్తలేదు మున్సిపాలిటీకి, ప్రశ్నలు వేసుకుంటున్నారు తప్పిస్తే ఆ ప్రశ్నలకు జవాబును వెతుకులాడుకునేటువంటి ప్రయత్నం కావచ్చు, ప్రభుత్వాల చర్యల పట్ల నిరసన చెప్పేటువంటి ప్రయత్నం కావచ్చు ప్రజలు చేయకపోవడం ఇది విడ్డూరం. నిజంగా కూడా ఇది విచారకరం. అందుకే బేషరతుగా గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఈ గాంధీ పార్కును తక్షణంగా ఖాళీ చేయించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోకి ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు పెంచి వాళ్ళలో ఉన్న సమస్యలు ఏవైనా ఇస్తే మరికొంత భూమిని తీసుకునే అవసరం అనుకుంటే మరి మళ్ళీ కొత్తగా ఆ షెడ్లను నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం పాలకులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. లేకపోతే ప్రజా ఉద్యమాలను చేసి గాంధీ పార్కును బేషరతుగా మేము ఆక్రమించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అయితే విన్నర్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాసంఘ ఉద్యమకాలు చేస్తే ఒక్కడే కోరుకున్నారు. అంటే మొత్తానికి గాంధీ పార్క్ ను ఉనికిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల వ్యాపారస్తులు ఉన్నారు, వీళ్ళ నుంచి ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ తరలించాలి. ఇక్కడ మనం ఇంతకుముందు మనం వ్యాపారస్తులను కూడా ఒక విషయం మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు, అంటే ఇక్కడ మార్కెట్ ఉన్న వల్ల మాకు పాములు తేలు కూడా మాకు ప్రాణ భయం ఉంది, మాకు ఎట్టించి మాకు ఏం కలుస్తుంది అని చెప్పేసి మాకు భయభ్రాంతికి గురవుతుంది అని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. మనం విజువల్ చూసుకోవచ్చు. ఎందుకంటే గాంధీ పార్క్ కి మెయిన్ గా ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ భవనం అనేది కూడా నిర్మించారు. అది ఆ నిర్మించిన దాన్ని బట్టి కూడా ఇక్కడ చిన్న చిన్న సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటిది పోయి ఉద్యమాలకి గడ్డైనటువంటి గాంధీ పార్క్ కాని పార్క్ ని కూడా వాళ్ళు ఇంత నిర్లక్ష్యం ఉపయోగిస్తున్నారు. గతంలో కూడా ఎంతో మంది దీనిపై కూడా నిరసన కార్యక్రమం చేసినప్పుడు కూడా కలెక్టర్ జోక్యం చేసుకొని ఆల్రెడీ అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇక్కడ తరలించామని చెప్పి
ఒక మాటలు చెప్తున్నారు, దీన్ని అమలు పరచాలని చెప్తారు. ఇక ముందని ఇక్కడ నుంచి కూరగాయల మార్కెట్ తరలించకపోతే మేము ఇక్కడ గాంధీ పార్క్ను ఆక్రమించుకుని ఉద్యమాలకు బాట పడతామని చెప్పేసి ఉద్యమాకాలు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఒకసారి చూస్తే ఇప్పుడు మూడో మార్కెట్కి వెళ్ళి కూడా అక్కడ ఏ విధంగా పరిస్థితి ఉంది, అన్ని సౌకర్యాలను కూడా ఇక్కడికి నుంచి వాళ్ళు ఎందుకు పోవట్లేదు అని చెప్పేసి అక్కడగా వెళ్ళిపోయి క్షుణ్ణంగా పరిచే ప్రయత్నం చేద్దాం మనం.